Microsoft says its new AI system diagnosed patients 4 times more accurately than human doctors. 4 times more యాక్యురేట్గా చాలా తక్కువ కాస్ట్తో డిసీజెస్ని డయాగ్నైజ్ చేసేటటువంటి ఏఐ సిస్టమ్స్ వస్తున్నాయి. తర్వాత డయాగ్నోస్టిక్స్ ఖర్చు ఖచ్చితంగా ఏఐ సిస్టమ్ తగ్గించే ఛాన్స్ కూడా ఉంది. సో డయాగ్నోసిస్ సిస్టమ్ అనేది మోర్ ఎఫర్డబుల్గా మోర్ ఎఫిషియెంట్గా అవ్వబోతుంది ఏఐ వల్ల. నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఏఐ వలన ఐటీ జాబులకి ఎంత నష్టం ఉంటుందో అన్ని సబ్జెక్ట్స్కి నష్టం ఉంటుంది, అన్ని రకాల బ్రాంచులు ఎఫెక్ట్ అవుతాయి, అన్ని రకాల ప్రొఫెషన్స్లోనూ ఏఐ వస్తుంది. ప్లస్ ఏఐ ప్రపంచాన్ని ముందుకే తీసుకెళ్తుంది, డౌటే లేదు అందులో. ఒక అప్డేట్ చూడండి, ఇది రీసెంట్ అప్డేట్. ఎప్పుడు వచ్చిందంటే June 30, 2025 వచ్చిన అప్డేట్ ఇది. మైక్రోసాఫ్ట్ సేస్ ఇట్స్ న్యూ ఏఐ సిస్టమ్ డయాగ్నైజ్డ్ పేషెంట్స్ 4 times more accurately than human doctors. అంటే 4 times డాక్టర్స్ కంటే బెటర్గా మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన ఏఐ సిస్టమ్ అనేది పేషెంట్స్ని డయాగ్నైజ్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఎవరు ఎఫెక్ట్ అవుతారు? అన్ని ప్రొఫెషన్స్, అన్ని రోల్స్ ఏఐ వలన ఎఫెక్ట్ అవుతాయి. అయితే మనం మరి హ్యూమన్స్ ఏం చేయాలి? ఇంకా కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తాం మనం. సో చూడండి, ఇది మీకు A genuine step towards medical superintelligence, says Mustafa Sulaiman, CEO of the company Artificial Intelligence Arm. The tech giant says its powerful new AI tool can diagnose disease 4 times more accurately and significantly less cost than panel of human physicians. చూడండి, 4 times more యాక్యురేట్గా చాలా తక్కువ కాస్ట్తో డిసీజెస్ని డయాగ్నైజ్ చేసేటటువంటి ఏఐ సిస్టమ్స్ వస్తున్నాయి. తర్వాత డయాగ్నోస్టిక్స్ ఖర్చు ఖచ్చితంగా ఏఐ సిస్టమ్స్ తగ్గించే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, ఇది ప్రజెంట్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది, ఇంకా బయటికి రిలీజ్ అవ్వలేదు. ఓకే, దీనికి మైక్రోసాఫ్ట్ చెప్తుంది ఏంటంటే, మైక్రోసాఫ్ట్ యూజ్డ్ 304 కేస్ స్టడీస్ తీసుకున్నారంట వీళ్ళు. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు 304 కేస్ స్టడీస్ తీసుకున్నారు. ఎక్కడి నుంచి? న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ టు డివైజ్ ఏ టెస్ట్ కాల్డ్ సీక్వెన్షియల్ డయాగ్నోసిస్ బెంచ్ మార్క్. సరే, ఇదంతా టెక్నికల్ కాసేపు మనం పక్కన పెడితే, ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, వీళ్ళు హ్యూమన్ డాక్టర్స్ కంటే చాలా ఎక్కువగా యాక్యురేట్తో 4 times యాక్యురేట్తో ప్రెడిక్ట్ చేసేటటువంటి సిస్టమ్స్ని బిల్డ్ చేస్తున్నారు. సో డయాగ్నోసిస్ సిస్టమ్ అనేది మోర్ ఎఫర్డబుల్గా మోర్ ఎఫిషియెంట్గా అవ్వబోతుంది ఏఐ వల్ల. సో ఏఐ అన్ని సబ్జెక్ట్స్లోకి వస్తుంది. సో ఏఐని మనం ఇన్వాల్వ్ చేసుకుంటూ, ఏఐని యాంటీగా చూడకుండా, ఏఐని మన బిజినెస్లో పార్ట్ చేసుకుంటూ, మన జాబ్లో పార్ట్ చేసుకుంటూ, మనం ఇంకా కాంప్లెక్స్ అండ్ ఎఫిషియెంట్ సిస్టమ్స్ వైపుకి వెళితే డెఫినెట్గా అందరికీ ఏఐ వల్ల మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ.